వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి శ్రీనివాస్ అందమైన ప్రపంచం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరూ కూడా సూపర్ ఉన్నారని కోరుకుంటున్నాను. ఈవేళ వీడియో వచ్చేసరికి మేమంతా అయితే హాలిడేస్లో అరకు వెళ్ళామండి. ఆ అరకులో మేము ఎంతలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి మేము ముందుకు వచ్చేసామన్నమాట. అండ్ ఫస్ట్ మేము విజిట్ చేసినటువంటి ప్లేస్ ఏంటంటే మినుములూరి వాటర్ ఫాల్స్ అంట. ఇది మినుములూరులోని 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. మేము అందరికీ అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ గ్రీనరీ అంతా అయితే చాలా బాగుందన్నమాట. అక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా సూపర్ ఉంది అసలు. మేమందరమే అయితే అక్కడికే వెళ్తున్నాము. మేమైతే 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీకు ఇంకా రాబోయే వీడియోస్లో అయితే ఉంటుంది. ఒక 2-3 పార్ట్స్ వరకు అయితే షేర్ చేస్తాను ఈ వీడియోని. అండ్ మేము వెళ్తున్నది మినుములూరి వాటర్ ఫాల్స్కి. మ్యూజిక్ క్యాచ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే మేము రూట్ కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళ ఏరియా వాళ్ళని అడిగితే ఇటు కాదు, మీరు ఫ్రంట్కి వెళ్ళాలి అని చెప్పారు. మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని బ్యాక్ అయితే వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్న వాటర్ ఫ్లోయే అనమాట. ఆ వాటర్ ఫాల్స్ యొక్క వాటరే అంట అండి ఇదంతా కూడా. అక్కడికి వెళ్తే బాగుంటుంది అని కూడా చెప్పారు. అండ్ మీ అందరం కూడా మళ్ళీ అక్కడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మళ్ళీ మ్యూజిక్ వచ్చేస్తాను, చూసేయండి. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయామన్నమాట ఆ ఏరియాకి. అక్కడ మేము అందరమీ దిగి అండ్ ఒకసారి వెళ్దాము అందరమీ అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బండి పార్కింగ్ అది అయితే చేస్తున్నారు. అండ్ మేమైతే కిందకి దిగుతున్నాము. స్లోగా స్టెప్స్లా ఉన్నాయన్నమాట. ఇట్స్ ఎ వాకబుల్ డిస్టెన్స్. ఒక లోపలికి ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళాలన్నమాట. అండ్ వే కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూసారు కదా, హాయ్ చెప్తున్నా నేనే అనమాట. యాక్చువల్లీ మమ్మీ వాయిస్ బాగాలేదని చెప్పి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అండి. అండ్ మీ సెల్ఫ్ మై నేమ్ ఈజ్ కోమల అనమాట. అండ్ మేమందరం
మేమందరమే వెళ్తున్నాము. చూడండి మీ అంతా కూడా చాలా గ్రీనరీ ఏరియా అనమాట. డెఫినెట్లీ ఎవరెవరు మినుములూరి వాటర్ ఫాల్స్ అనేది కూడా విజిట్ చేశారు అనేది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. అండ్ మేమందరమే వెళ్తున్నాము. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి మమ్మీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. వ్యూ అంతా కూడా చూపిస్తుంది, చూసేయండి. అండ్ చూసారు కదా వే ఎంత అబ్సల్యూట్‌గా ఉందో, చాలా బాగుంది కదా. మీ అందరికీ నచ్చిందా? నాకైతే పిచ్చగా నచ్చిందనమాట. అండ్ చూసేయండి, ఇంకా నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. హేర్ ఈజ్ ద వాటర్ ఫాల్స్, మినుములూరి వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫ్లో చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి అంత వాటర్ ఏమీ లేదు అన్నట్టు అనిపించింది అనమాట. వింటర్లో ఆర్ మోన్సూన్లో అయితే ఫ్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పారనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అండ్ వాటర్ అయితే చాలా చాలా కూల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మమ్మీ వాళ్ళు వాటర్లోకి దిగలేదు కానీ మేమైతే ఒక 5 మినిట్స్ అలా దిగి ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. మేము వెళ్ళే ఏరియా దగ్గర చాలామంది బాత్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మేము వీడియోస్ తీసేసుకొని ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట అండి. చాలా బాగుంది మినుములూరి వాటర్ ఫాల్స్ అయితే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఎస్ అండ్ ఇది వచ్చేసరికి పాడేరు వెళ్ళే ఘాటి దగ్గర చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్లా ఉంటే అక్కడ ఆగామన్నమాట. అక్కడ కూడా స్మాల్ వాటర్ ఫాల్స్ అయితే ఉందండి. చాలా తక్కువ ఫ్లోతోనే ఉంది. బట్ అక్కడ కూడా చాలా పీస్ఫుల్ ఆఫ్ ద మైండ్లో అయితే ఉందన్నమాట. అండ్ అక్కడ ఆగి కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని వీడియోస్ తీసుకొని కాసేపు కూర్చొని మాడికల్లో హల్వా కొనుక్కుంటే అది అక్కడ తిన్నామన్నమాట మేము అందరమీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మత్స్యగుండం అండి. ఇది మత్స్యగుండము పాడేరుకి 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుందన్నమాట ఇది కూడా. అక్కడికి కూడా వెళ్ళాము పాడేరు చేరుకోగానే. అండ్ ఇది వచ్చేసరికి వండర్ఫుల్ వ్యూ పాయింట్ అనమాట. మేము అరకులో బాగా ఎంజాయ్ చేసింది అండ్ మాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఈ మత్స్యగుండమే అండి. ఇదిగోండి ఇక్కడ మత్స్యగుండం స్వామివారి ఆలయం అయితే ఉందన్నమాట. 2025లో మనకి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంట. అండ్ మేమంతా కూడా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కొన్ని చేపలు కూడా ఉన్నాయండి. వాటికి ఫుడ్ కూడా వేసాము, బయటకు కూడా వచ్చినాయి. ఎలా వచ్చినాయి ఏంటి ఎలా ఎంజాయ్ చేసాం అనేది వీడియో మొత్తంలో అయితే ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.
ఇదే అనమాట మత్స్యగుండానికి కిందకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట. నియర్లీ ఒక 30-40 స్టెప్స్ వరకు ఉంటాయన్నమాట కిందకి దిగి వెళ్ళడానికి. మేము వెళ్ళేసరికి అక్కడైతే ఎవరూ లేరనమాట, అందరూ వచ్చేసారు. అండ్ మేము ఆ టైంలో వెళ్ళాము. బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ హెర్ ఈస్ ద వ్యూ పాయింట్ ఆఫ్ దట్ ప్లేస్. చాలా బాగుందండి ప్లేస్ అయితే అంతా కూడాని. వ్యూ అయితే చాలా గ్రీనరీగా ఉంది. అండ్ అక్కడ చాలా శివుడికి సంబంధించిన విగ్రహాలు అండ్ చిన్న చిన్న ఫొటోస్ కూడా అక్కడ స్టెప్స్ దగ్గర పెట్టి ఉంచారనమాట. అక్కడ చిన్న చిన్న టెంపుల్ ఫీల్ లా అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి ఇది అనమాట చేపల మత్స్యగుండం దానికి ఇటువంటి ఒక ఫిగర్ అనమాట. అండ్ మేము కిందకి అయితే ఇంకా వెళ్తున్నాము, చూడండి. హియర్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ దట్ ప్లేస్ అనమాట. దానికి మిడిల్ బ్రిడ్జ్ అనమాట. ఆ ప్లేస్కి అంతా ఫుల్ ఆఫ్ ద రాక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద రాక్స్ అండి అవంతా కూడా. చూస్తున్నారు కదా వ్యూ అంతా ఎలా ఉందో. బ్రిడ్జ్ పైనుంచి చూసే వ్యూ ఇదనమాట. చాలా బాగుందండి. కొంచెం కిందకి వెళ్తే అక్కడ ఫిషెస్కి ఫుడ్ అది కూడా వేయచ్చు అంట. చాలా బాగా అనిపించింది. అండ్ మేము కిందకి కూడా వెళ్ళి ఫుడ్ కూడా వేసాము. ఎలా వేసాము ఏంటి అని కూడా చూసేయండి. చూసారు కదా అక్కడ నించొని చూస్తున్నాము. మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారండి. చూస్తున్నారు కదా ఎలా నించొని చూస్తున్నామో. మీరు కూడా కిందకి వచ్చేయండి, చూపించేస్తాను. ఇవేనండి ఆ ఫిషెస్. వీటికి బిస్కెట్స్ వేస్తే పైకి వచ్చి తింటున్నాయి అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. ఫుడ్ వేయకపోతే రాక్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. వీటికి మూరీలు బిస్కెట్స్ వేస్తారంట. మేము వెళ్ళేటప్పుడు అయితే మూరీలు అవైలబుల్ లేవు అని చెప్పి బిస్కెట్స్ ఇచ్చారు. బిస్కెట్ ప్యాకెట్స్ అయితే మేము కొని పట్టుకెళ్ళాము. అక్కడ ఉన్న స్టాల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారనమాట. అవి మనం బిస్కెట్స్ని డైరెక్ట్గా కాకుండా కొంచెం స్మాష్ చేసి వేస్తే అవి పైకి వచ్చి తింటున్నాయి అన్నమాట. ఒక్క పొడి కూడా ఉంచకుండా చాలా బాగా తినేస్తున్నాయి అన్నమాట. చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బెస్ట్ వ్యూ పాయింట్ ఇది. అండ్ ఇదనమాట ఈ వ్యూ పాయింట్.
అండ్ ఇది వచ్చేసరికి పాడేరు నుంచి అరకు వెళ్ళే హైవే అన్నమాట. ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఏరియా అండి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లే ఉన్నాయి. విచ్ ఈస్ ద 20 హౌసెస్ ఉన్నాయి. అదొక ఏరియా అంట. బట్ ఫార్మింగ్ ఏరియా అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బాగుందండి వ్యూ పాయింట్ కానీ వెళ్ళే వే. అండ్ మేము వెళ్ళేసరికి మార్నింగ్ అంతా కొంచెం సమ్మరీగా ఎండగా ఉన్నా సరే మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం క్లైమేట్ వాజ్ ఆల్వేస్ చేంజ్ అనమాట. చాలా బాగుందండి క్లైమేట్ అంతా కూల్గా ఉండి. అండ్ ప్లస్ జర్నీ చాలా బాగుందండి. అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. అండ్ ఇదండి వీడియో అంతా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్.